ఏఎస్పేట మండలం అనుమసముద్రం గ్రామంలో సీజేఎఫ్ఎస్ భూములను ఆదివారం ఎస్సీ కులాల ఉపవర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. దాదాపు 13 ఏళ్ల క్రితం బీడుగా ఉన్న 250 ఎకరాల పొలాలు నేడు మామిడి, సపోటా, నేరేడు తదితర పంటల గురించి ఆయా రైతుల విజయగాథను నేరుగా వారి ద్వారా తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నామని రైతులు తెలిపారు. అయితే పండించిన పంటను సరైన ధరకు అమ్ముకోగలిగితేనే వారి కష్టార్జితానికి విలువ దక్కుతుందని రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు. వ్యాపారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాల ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అనంతరం వారి సొంత ఇంటి గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారి పర్యటనకు గుర్తుగా నేరేడు మొక్కను నాటారు. ఈ పర్యటనలో ఆత్మకూరు ఆర్డీఓ పావని, ఏపీ ఎంఐపీ పీడీ శ్రీనివాసులు, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.